జూబ్లీ హిల్స్ ఫైట్ గెలిచేది ఎవరు, గెలుపు కుర్రారు ఎవరది, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఏ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను. మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ యాజ్ ఆన్ 3 నవంబర్ 2025 అంటే గడిచిన 48 గంటలు 3 నుంచి 5 వరకు ఎవరు గెలబోతున్నారు, మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఏ రకంగా ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయండి. తెలుగుదేశం పార్టీ ఒక పక్కనే వేరేగా సపోర్ట్ చేస్తున్నది, జనసేన ఒకవైపునే సపోర్ట్ చేస్తుంది, అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతుంది. ఎంఐఎం సపోర్ట్లు కూడా ఇందులో ఉన్నాయి. చాలా కీలకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా సార్వత్రిక ఎన్నికల్లో ఎంత హీట్ ఉంటుందో ఈరోజు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు అంతకంటా వేడిని రేకెత్తిస్తుంది. ఎవరికి వారు గెలుపు ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ గెలుపు అన్నది చాలా కీలకం. బీఆర్ఎస్ గెలిస్తే ఒక ఊపు వచ్చింది, కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఇక కాంగ్రెస్ గెలిచిందంటే బీఆర్ఎస్ సొంత స్థానంలోనే మనం కొట్టేసాం, ఏ సెంటిమెంటు పనిచేయలేదు, రేవంత్కి ఇంక తిరుగు లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఒకవేళ బీజేపీ కానీ గెలిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పని అయిపోయింది, అక్కడ మోదీ గారు, ఇక్కడ మేము కమలం ఒక ఊపు ఊపుతున్నదని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. అంటే ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. అసలు లెక్క ఎప్పుడు తేలుతుందో ఓటర్ నిర్ణయిస్తాడు. ఇక ఈ అంశాలకు వస్తే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కలెక్టెడ్ ఇన్ ఆల్ ద 7 division ఈజ్ యాజ్ ఫాలోస్. సీరియల్ నెంబర్ 1 నెంబర్ ఆఫ్ ది డివిజన్, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కలెక్టెడ్, ఎన్ని కలెక్ట్ చేశారు శాంపిల్స్, ఎన్ని డివిజన్లు. ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి వీళ్ళు తీసుకున్న శాంపిల్స్, ఎస్సీఎస్ తీసుకున్న శాంపిల్స్ ఎన్నండి అంటే 760 శాంపిల్స్ వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక షేక్పేట్ 780 శాంపిల్ తీసుకున్నారు. యూసఫ్ కూడా 520 శాంపిల్ తీసుకున్నాడు. ఇక వెంగళరావు నగర్ 550 శాంపిల్స్ తీసుకున్నారు. ఇక బోరబండ 790 శాంపిల్స్, రహమత్ నగర్ 780 శాంపిల్స్, శ్రీనగర్ కాలనీ 510 శాంపిల్స్. అంటే టోటల్ శాంపిల్స్ కలెక్టెడ్ 4690 శాంపిల్స్ తీసుకోవడం జరిగిందండి. ఈ శాంపిల్స్లోని వీరు ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పే ప్రయత్నాలు చేస్తారు. ఇక డివిజన్ వైజ్ ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది ఇన్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వాళ్ళు చెప్పింది. అంటే డివిజన్ వైజ్గా ఓట్ షేర్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు వేసిన అంచనా. నేమ్ ఆఫ్ డివిజన్ వైజ్ ఓట్ షేర్ యాజ్ ఆన్ 3 నుంచి 3 పెట్టారు, 4, 5 బాగా వైరల్ అవుతున్నది ఇది. ఇక మొదట ఎర్రగడ్డ కాంగ్రెస్ ఓట్ షేర్ ఎంత వచ్చే అవకాశం ఉంది అంటే ఎక్కడ ఎర్రగడ్డ ప్రాంతంలో మాత్రమే 43% అని చెప్తున్నారు. బీఆర్ఎస్కి ఎంత ఓటు శాతం ఉందయ్యా అంటే ఎర్రగడ్డ 47%, బీజేపీకి 8%, ఇతరులకి 2%. చాలా కీలకంగా ఉందండి ఫైట్. చూడండి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఇక్కడ తేటతలం అవుతుంది. 43% కాంగ్రెస్కు ఉంటే 47% బీఆర్ఎస్కు ఉంది. బీజేపీ 8%తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక షేక్పేట విషయానికి వస్తే కాంగ్రెస్ ఇక్కడ మళ్ళీ పుంజుకుంది అని చెప్తున్నారు. 48%, బీఆర్ఎస్కి 45%. అక్కడ 47 నుంచి 45 పడిందండి షేక్పేట నుంచి. ఇక్కడ కాంగ్రెస్కి ఎర్రగడ్డ 43% నుంచి 48కి పెరిగింది. ఇక యూసఫ్ కూడా 43% కాంగ్రెస్కి అయితే బీఆర్ఎస్కి 48%. ఇక్కడ మళ్ళీ 5% మళ్ళీ పుంజుకుంది బీఆర్ఎస్, ఎక్కడ యూసఫ్ కూడా. ఇక వెంగళరావు నగర్లో 45% కాంగ్రెస్ ఉంటే 43% బీఆర్ఎస్ ఉంది. అంటే 2% ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఎక్కువ ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు వెంగళరావు నగర్లో. ఇక బోరబండ విషయానికి వస్తే 43% కాంగ్రెస్కు ఉంటే 47% బీఆర్ఎస్కు ఉంది. ఇక్కడ 4% హైక్ తీసుకుంటుంది బోరబండ. ఇక రహమత్ నగర్ 48% కాంగ్రెస్కు ఉంటే 44% బీఆర్ఎస్కు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ 4 ఎడ్జ్ తీసుకుంది. ఇక శ్రీనగర్ కాలనీ 43% కాంగ్రెస్కు ఉంటే 47% బీఆర్ఎస్కు ఉంది. సో ఇక్కడ మరొక 4% గెయిన్ చేసింది కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్యాటర్న్ చూసుకుంటే ఓట్ షేర్ అనే అంశంలో బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని ఈ సంస్థ చెప్తుందండి. ఇదే 100% యాక్యురేట్గా ఉంటుంది, ఈ రిజల్టే ఉంటుంది ఖచ్చితంగా చెప్తారని మాత్రం ఎవరూ చెప్పలేరు. ఇలాంటిది వాళ్ళు సర్వే చేశారు, ఆ సర్వే రిపోర్ట్ను పెట్టారు. ఈ రిపోర్ట్ ఏ రకంగా ఉంటుందో రేపు ఓట్లు వేసే ఓటర్లు ఏ రకంగా తీర్పిస్తారన్నది ఆ తర్వాత తెలుస్తుంది. బ్యాలెట్ బాక్సుల్లో మాత్రమే
నిక్షిప్తమై ఉంటుంది. అంచనాలు వేస్తున్నారు. అంచనాల్లో భాగంగా ఇక్కడైతే బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సంస్థ చెప్తుంది. ఇక ఓవరాల్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని ఓవరాల్ పార్టీస్ ఓట్ షేర్ ఏ రకంగా ఉంది అంటే బీఆర్ఎస్ 46.5%. అంటే సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? అది బీఆర్ఎస్ సీటు, బీఆర్ఎస్ గెలిచిన సీటు. సో ఆయన చనిపోవడంతో గోపీనాథ్ రెడ్డి సో వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. అక్కడ మహిళా సెంటిమెంట్ ఉంది, ఆయన మంచిగా పేరుంది ఆయనకి, ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన సీటీలకు వచ్చింది కాబట్టి వాస్తవంగా అది బీఆర్ఎస్ సీటే సార్. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎగరేసు పోవాలని చూస్తుంది. కాంగ్రెస్కి ఎంత వచ్చింది? 42.5%. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తున్నది. 4% బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది. బీజేపీ 8%లోనే ఉండిపోయింది. ఇంతకుముందు 8 మనం చెప్పాము, 8.25కి వెళ్ళింది. అంటే బీజేపీ అసలు ఫైట్లోనే లేదు. ఆ ఓట్లు ఎవరికి వెళ్తాయి బీజేపీకి వేసి ఓట్లు అన్నది చూడాలి. ఇక అదర్స్ 2.75. సో అదర్స్ బీజేపీ కలుపుకున్నా సరే 11 దగ్గరకు వస్తున్నారు, 10 దాటించారు. సో కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికల్లా 42.5%, ఇక్కడ బీఆర్ఎస్ 46.5%. అంటే బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది. ఒక 4% ఉందంటే 4% అది అన్నది చాలా ఎక్కువ. అదేం చిన్న విషయం ఏం కాదు. ఇది ఏదో పర్సెంటేజ్ లోపల ఏమన్నా ఉండేలా అంటే నువ్వు నేనే అంటాను కానీ 4-5% అంటే చాలా ఎక్కువ ఓట్లు ఉన్నట్టే. అయితే బీఆర్ఎస్ మళ్ళీ జూబ్లీ హిల్స్ని గెలుచుకుంటుందా? కాంగ్రెస్ అంత ఈజీగా వదులుతుందా? రేవంత్ రెడ్డి గారు పట్టు పెట్టి కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక్కడ విజయం సాధించి తీరాలి, ఇది మీకే కాదు నాకు కూడా ఇంపార్టెంట్, నాకే అనుకోకండి మీరు ముఖ్యమంత్రిగా మీరు కూడా ఇబ్బందులు పడతారు, సో ఎట్టి పరిస్థితుల్లోని గెలిచి తీరాలని చెప్పి సర్వశక్తులు ఒడ్డుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు సీటు కోల్పోతే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, అది ఆ పార్టీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కూడా ఇది ఒక బ్రీత్ లాంటిది, దాన్ని కాపాడుకోవాలి. కాంగ్రెస్ అయిపోయింది అని చెప్పడానికి ఇది ఆయుధంగా మలచాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఫైట్స్లో జరుగుతున్న జూబ్లీ హిల్స్ దంగల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హాట్గా మారుతుంది. ప్రతి మినిట్ టెన్షన్, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పెద్ద పెద్ద బెట్టింగ్ రాయిలందరూ కూడా జూబ్లీ హిల్స్ మీదే ఫోకస్ పెట్టారు. మరి ఇందులో గెలిచేది ఎవరు, ఓటర్ ఎవరిని అందలం ఎక్కిస్తున్నారన్నది చాలా ఉత్కంఠభరితంగా జూబ్లీ హిల్స్ ఫైట్లో మనం చూడబోతున్నాం.